సైలెంట్ అంటే ఉమ్, అసలు మాట్లాడకపోవటం కాదండి. ఉమ్, ఇప్పుడు మనం చూడాల్సినటువంటిది ఏమిటంటే, ఇప్పుడు మీరు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు కదా, ఉమ్, సైలెంట్ గా ఉన్నాడా, ఉమ్, భయంతో ఉన్నాడా, ఎలా తెలుసుకోవాలి అని. ఉమ్, కొంతమంది పిల్లలు ప్రతిదీ చెప్పరు, ఉమ్, కానీ అవసరమైనప్పుడు చెప్పగలుగుతారు. ఉమ్. వాళ్ళు అవసరమైనటువంటి పాయింట్ చెప్పవలసినటువంటి పాయింట్ ధైర్యంగా చెప్తారు, ఓకే మిగిలిన విషయాల్లో మాట్లాడరు. ఓకే అలాగని వాడు సైలెంట్ కాదు. ఓకే తెలివి గలవాడు అని అనొచ్చు. సో అవసరమైనటువంటి సందర్భంలో అతను ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాడు, ఉమ్, అతను ఏం కరెక్ట్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఉమ్, ఇప్పుడు రెండో వాడు ఉన్నాడు, భయపడుతున్నాడు. ఉమ్, అంటే వాడు చెప్పవలసిన టైంలో కూడా చెప్పట్లా. ఉమ్, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్, ఉమ్, నేను ఇవన్నీ కూడా రోజువారీ చూసే ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఉమ్, కొంతమంది పిల్లలు అలా ఉంటారు. ఉమ్. సో వాడు చెప్పాలి కదా. అవును. ఇప్పుడు 4 రోజుల ముందు వాడు చెప్తే ఏమవుతుంది, ఇదిగో 4 రోజులు, ఉమ్, 4 రోజులు ఉంది, మనం ఈ రోజు స్టార్ట్ చేయాలి, లేదు ఫస్ట్ రోజు వదిలేసారు, రెండో రోజు స్టార్ట్ చేయమని చెప్పాలి కదా. అవును. రైట్. ఉమ్, సో వాళ్ళకి చెప్పగలగాలి. ఉమ్, లేదు అంటే టీచర్కి చెప్పాలి, ఉమ్, వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు, రావట్లేదు అని. ఉమ్. ముందు వీళ్ళకి చెప్పాలి, తర్వాత టీచర్కి చెప్పాలి. ఓకే. లేదా వీడే ఓన్గా నేనే చేశాను, వీళ్ళు చేయలేదని కూడా చెప్పొచ్చు, తప్పేముంది ఇందులో. అవును. కరెక్ట్. రైట్. ఇప్పుడు ఆ పిల్లవాడు ఏంటి, ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్, వాడు చెప్పలేకపోతున్నాడు. చెప్పలేకపోతున్నప్పుడు వాడు ఎంత కష్టపడి, ఎంత ప్రయాణం చేసి, ఇంత మంచి పిల్లవాడు లోపల ఎంత కుమిలిపోతాడు. అవును. అవును. సో అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఏమవుతుందంటే, వీళ్ళందరూ వాడుకుంటున్నారు అనేటువంటి భావంలో వాళ్ళు వెళ్ళిపోతారు.